మన స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు ఆనందో బ్రహ్మ చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారు వారి సందేశాన్ని ఇస్తున్నారు. అలాగే రామారావు గారు తదుపరి మాస్టర్స్ యొక్క అందరి జ్ఞాన సందేశాలు తీసుకుందామండి. ఒకసారి మాస్టర్స్ అంతా చప్పట్లు రావట్లే మీ వైపు నుంచి. ఓకే, థ్యాంక్ యూ. రంగనాయకులు గారు కూర్చోవాలి, గురుమూర్తి కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ. రాధా మేడం ప్లీజ్ గో అవుట్. పత్రిజీ మనందరికీ ఇచ్చినటువంటి అతి గొప్ప కానుక ఈ జీవితకాలంలో ధ్యానం. ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, ఒక వ్యక్తిగా మొదలై అపారమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానాన్ని, ఒక 50,000కు పైగా పుస్తకాలను ఆయన చదివి తన జన్మ సంస్కారం నుంచి మరి సదానంద యోగి గురువుగారి వద్ద ఆయన ప్రాథమిక శిష్యాభ్యాసం తర్వాత 1990లో మరి మొదలు పెడితే గడిచిన 30 సంవత్సరాల్లో పిరమిడ్ సొసైటీ మూమెంట్ విశేషంగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి మనం అందరం తార్కాణం. భూమి మీద మానవుడు ఎందుకు జీవించాలి అనుకున్నప్పుడు అనేక రకాల సమాధానాలు మనం చూస్తాం. వాటిల్లో అతి ముఖ్యమైనది ఆనందం. ఆనందో బ్రహ్మ అన్న పదంలోనే ఆనందమే బ్రహ్మ అంటే భగవంతుడు అన్నటువంటి ఒక విశేషమైనటువంటి సందేశం ఉంది. ఏదైతే ధ్యానం ద్వారా శక్తిని సంపాదించి అనుభవాలు పొంది మూడో నేత్రంతో అపారమైన ఆత్మజ్ఞానం లభించిన తర్వాత ఒక భగవంతులుగా మనం మారుతామో ఆ భగవంతుని యొక్క పూర్ణ స్వరూపమే ఆనందం. ఆనందంగా కనుక వ్యక్తి ఎల్లప్పుడూ జీవించగలిగితే వాడు భగవంతుడితో సమానం. మరి భగవంతుడిగా జీవించడానికే ఈ భూమి మీదకి మనం వచ్చాం. అయితే ఈ ఆనందం అనేది ఒక సాధారణ స్థాయి నుంచి అత్యున్నతమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగి పరిపూర్ణంగా జీవించే వ్యక్తి వరకు అది అనేక దశల్లో ఎదుగుతూ ఉంటుంది. అప్పుడే వచ్చినటువంటి ఒక పిల్ల ఆత్మకి మూలాధార స్థితిలో ఉంటే అతి కొద్దిగా స్వాధిష్టాన స్థితుల వరకు కేవలం ఈ భూమి మీద జీవించాలి, జీవించి ఉంటే చాలు, మరణ భయం ఉంటే అది తీసేసి జీవించగలగడం, మరి ఏవైతే అనేక రకాల భావ ఆవేశాలు ఉంటాయో వాటిని నియంత్రించుకొని ప్రాథమిక స్థాయిలో లోపల ఆ నేను అనేది ప్రకృతి పురుషుడు అన్న రెండు రకాలుగా ఉంటే
వీటి కలయిక నుంచి ప్రాపంచిక పరిధిలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాం. దీన్నే మనం విషయానందంగా పేర్కొంటాం. సో ఈ విషయానందాన్ని మాత్రమే పొందగలిగేవన్నీ కూడా ఒక ప్రాథమిక స్థాయి ఆత్మలు. అంటే ₹1 33 పైసలు ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నట్లు లెక్క. ఈరోజు ఏదైతే మనం సమాజంలో అనేక మంది ప్రాపంచిక పరిధిలో ఉండి జీవిస్తున్నారో వాళ్ళ దగ్గర ఎంత ఆస్తులన్నా ఉన్నవండి, ఏ పొజిషన్లో అన్నా ఉన్నవండి, వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందం కేవలం 33 పైసలు మాత్రమే. ఎందుకంటే కేవలం విషయానందంతో మూలాధార మరియు స్వాధిష్టాన స్థితిలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అక్కడి నుంచి సంఘం వల్ల, సంఘం యొక్క కట్టుబాట్ల నుంచి మరి ఈ 4 గదుల జీవితం, బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అన్నటువంటి 4 గదుల ఫ్యాక్టరీలోకి మనం వెళ్ళి ఆ కుటుంబ వ్యవస్థ నుంచి ఏదైతే సాంఘిక సంబంధాలు, ఇటు ఇంట్లో బంధువులైతేనేమి, మరి స్నేహితులైతేనేమి, ఆర్థికంగా మనకున్నటువంటి సంబంధాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులైతేనేమి, మరి మన ఊరు, మన దేశం, మన గ్రామం అని చెప్పి ఉన్నటువంటి పడోస్యం, చుట్టుపక్కల ప్రాంతాలు, వీళ్ళందరి నుంచి వచ్చేటువంటి ఒక సమిష్టి జీవితం నుంచి కొంత ఆనందాన్ని, కొంత స్థాయిని మనం పొందుతాం. అక్కడి నుంచి అనాహత చక్రాల్లో వ్యక్తి చైతన్యము మరి సామూహిక చైతన్యం అన్నటువంటి రెండింటిని కలయికతో అపరిమితమైనటువంటి ప్రేమని, ఆ అన్కండిషనల్ లవ్ ఉండటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఆ సాంఘీభావం నుంచి వచ్చే ఆనందం ఒక స్థాయి. ఆ తర్వాత విశుద్ధ స్థితిలో మనం చక్కని సంగీతంతో, మరి ఈరోజు స్వామీజీ వారు అద్భుతంగా మనకి సంగీతాన్ని ఇచ్చారు, మనం పాడగలుగుతాము. వీటి నుంచి ఎంతో ఆనందాన్ని మనం పొందుతాం. ఇది అక్కడ నుంచి 2వ స్థాయి. సో అనేక రకాలైనటువంటి కళలతో మనం పొందే ఆనందం ఏదైతే ఉందో దాన్ని మనం భజనానందంగా పేర్కొంటాం. ఇది 33%. అంటే ప్రాపంచిక పరిధిలో అప్పుడే పుట్టినటువంటి ఒక పిల్ల ఆత్మగా ఉన్నటువంటి వ్యక్తులు పొందే ఆనందం ఒక 33% అయితే, మరి కొన్ని జన్మలు తీసుకొని సంఘంతో ఉంటూ ఆ అన్కండిషనల్ లవ్ని మనం అర్థం చేసుకొని ఆచరిస్తూ, మనం వేరే, మన చుట్టూతో ఉన్న జీవరాశులు వేరే కాదు, అన్ని సకల జీవరాశులు ఈ భూమి మీద ఆనందంగా ఉండాలి అన్నటువంటి అత్యుత్తమైన అహింసా సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకొని ఆ విశ్వమానవ ప్రేమలోకి ఎదుగుతూ తదుపరి కళలతో మనం ఏదైతే ఒక ఆనందాన్ని పొందుతామో ఈ స్థాయిలో వ్యక్తి 33% అంటే ఆ భజనానందానికి మనం దగ్గరవుతాం. తరువాత ఆత్మ పరిపక్వత పొందే కొద్దీ ఆధ్యాత్మిక విషయాలు, అంటే ప్రాపంచికం, ఆధ్యాత్మికం అని 2 ఉన్నాయి ఇక్కడ. ఈ రెండిట్లో ఆధ్యాత్మికం అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో ఆత్మ తనను తాను లోపలికి చూసుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు జన్మల్లో మనం ఈ రాజయోగం అంటే ఆనాపానసతి, సహజమైనటువంటి శ్వాసక్రియని మనం గమనిస్తూ ధ్యానం చేస్తూ 3వ నేత్రాన్ని వికసింప చేసుకొని అపారమైన ప్రాణశక్తిని తీసుకొని మన జన్మల్ని మనం చూసుకోవడం ద్వారా, మన జీవిత ధ్యేయాన్ని తెలుసుకోవడం ద్వారా ధ్యానంతో వచ్చేటువంటి ఆ మహదానందమైన స్థితికి మనం వెళ్తాం. ఈ స్థితిలో వచ్చేటువంటి ఆనందమే బ్రహ్మానందము. మరి 3వ 33%. అది శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలన్నిటికీ ఒక కిరీటం లాంటిది. ఒక కిరీటం ఉంటేనే వాడిని కింగ్ అంటాం, ఒక రాజు అంటాం. సో ఆ మకుటం ఎలా అయితే స్వాభాయమానంగా మనకి ఒక పరిపూర్ణతని ఇస్తుందో అలా ఈ 3వ ఆనందం బ్రహ్మానందం అనే దాన్ని ధ్యానంతో లోపలొచ్చే ఒక సంతృప్తి దగ్గర నుంచి మరి అందులో మళ్ళీ ఎన్నో స్టేజ్లు ఉన్నాయి. ఏదో ఒక వెలితితో ఉంటారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ వెలితి వాళ్ళకి పూర్తి అవుతుంది. అక్కడ మొదలవుతుంది ఆ బ్రహ్మానందం అనేది. బ్రహ్మానందం అంటే ప్రతిసారి
ఆ పూర్తి ఆనందంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఏదైతే వెళుతుందో ఆ వెలితి మనకి క్లియర్ అయ్యి ఒక నిశ్చలతను పొందుతాం. ఆ శూన్యంలోకి వెళ్ళగలగడము, వాయిడ్లోకి వెళ్ళగలగడము, మరి ఎల్లప్పుడూ పరిపూర్ణంగా లోపల ఒక తొణకని కుండలాగా ఉండగలగటం, అక్కడి నుంచి మొదలుకొని బ్రహ్మానంద స్థితి వరకు ఈ ఆత్మానందాన్ని మనం తీసుకుంటాం. సో వెరసి ఈ 3 రకాల ఆనందాలు, విషయానందం, భజనానందం, బ్రహ్మానందం, ఈ మూడింటిని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం పరిపూర్ణంగా ఆనందంగా ఉన్నట్లు లెక్క. ఇందులో మరి ముఖ్యంగా ధ్యానంతో పొందే ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రపంచం అంతటా కూడా చాటి చెప్పడానికి మరి బ్రహ్మర్షి పత్రిజీ ఒక వ్యక్తిగా మొదలై ఒక వ్యవస్థగా మారి కొన్ని లక్షల మందిని ఈరోజు ధ్యానులుగా తయారు చేసి, ఏదైతే వ్యక్తి ఆనందాన్ని పూర్తిగా మర్చిపోయి రకరకాల వెలితులతో జీవిస్తూ ఉన్నారో దాన్ని పరిపూర్ణం చేయడానికి మనకి అద్భుతంగా ఈ ధ్యానాన్ని అందించడం జరిగింది. ఈ 3 ఆనందాలు మనం తెలుసుకోవాలంటే మరి 3 దేవతలు కూడా మనకు తెలియాలి. ఆ 3 దేవతలు లక్ష్మీదేవి, పార్వతీదేవి, మరి సరస్వతీదేవి. లక్ష్మీదేవి మనకు సంపదని కలిగిస్తే పార్వతీదేవి మనకు శక్తిని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. తదుపరి సరస్వతీదేవి అంటే కళల్ని మనం నేర్చుకొని కళల ద్వారా ఆనందం పొందుతాం. ఈ 3 ఉన్నప్పుడే ఈ 3 దేవతల్ని మనం ఆరాధించి మనం ఇంట్లోకి, మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే పూర్తి ఆనందాన్ని మనం పొందగలం. కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ 3 రోజుల ఆనంద బ్రహ్మ ఉత్సవం ఏదైతే ఉందో అది ఈ సిరిమాను ఉత్సవం రోజుల్లో ఆ దేవత దగ్గరికి ఆనందం కోసం వస్తారు. రకరకాల బాధల్లో ఉండి ఈ బాధలు పోవాలి, ఈ కష్టాలు పోవాలి, ఆనందంగా జీవించాలి అన్న ఉద్దేశంతోనే మరి లక్షలాది మంది ఈ 3 రోజులు ఇక్కడికి తరలి వస్తారు. మరి వారికి తెలిసిందల్లా కేవలం ప్రాపంచిక పరిధితో కూడుకున్నటువంటి విషయానందం మాత్రమే. ఆ మిగతా రెండింటిని ఒకే వేదిక మీద పరిచయం చేసేదే ఈ ఆనంద బ్రహ్మ. మరి ఇదే విజయనగరంలో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి మరి ఎన్నో సంస్థలు చక్కగా సంగీతంతో ఆనందాన్ని అందరికీ అందజేయడం జరుగుతుంది. కానీ తలమానికము ఒకటమైనటువంటి ఆ కిరీటాన్ని మనం అందరికీ ధ్యానంతో వచ్చేటువంటి ఆ మహదానందం ఏదైతే ఉందో చక్కగా ప్రాంగణంలో అద్భుతమైన పిరమిడ్లు 2 ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్షాప్స్తోని మన మాస్టర్లు అందరి సహకారంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ 3వ ఆనందమైనటువంటి ధ్యానాన్ని కూడా అటు కళాకారులకి మరి ఎన్నో గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా మనం అందజేస్తున్నాం. కాబట్టి ఇది ఒక పెను మార్పు. ఎన్నో ఆనంద కార్యక్రమాలు ఉంటాయి, కానీ ఈ ఆనంద బ్రహ్మ ఉత్సవం నుంచి పరిపూర్ణమైన ఆనందంగా జీవించడానికి అవసరమైన 3 ఆనందాల్ని ఒకే వేదిక మీద మనం అందరికీ కూడా యజ్ఞ ప్రసాదంతో మనం ఇవ్వటం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆనందాన్ని పంచే ప్రక్రియ బ్రహ్మర్షి పత్రిజీ మొట్టమొదట ఒక 15 సంవత్సరాల క్రితమే తిరుపతి పట్టణంలో ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అనే పేరు మీద పత్రిజీ స్థాపించి ఈ ఆనంద బ్రహ్మ అన్న ఒక గొప్ప వజ్రాన్ని, ఒక పదాన్ని మనకి అందజేశారు. మరి బ్రహ్మర్షి పత్రిజీకి మనందరి యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అయితే ఉత్తరోత్తర 2012 వరకు ప్రజలకి కనీసం ఆ ప్రేమతత్వమే లేకపోతే, శాకాహారమే లేకపోతే, మరి ఏదైతే తినకూడదో దాన్ని తింటూ ఉన్నప్పుడు ఒళ్ళంతా కూడా ఎన్నో అనారోగ్యాలు పాలయ్యి వాడికి ఆనందమే లేదు. వ్యక్తికి ప్రేమతత్వం లేకపోతే విశుద్ధకు వెళ్ళి అనాహత దాటే మనం విశుద్ధకు వెళ్ళాలి. ఒక భజనానందం పొందాలంటే, మరి ధ్యానంతో ఆనందం పొందాలంటే ముందు ప్రేమతత్వం కావాలి. అదే లోపించింది ఇక్కడ. కాబట్టి 2012 వరకు పత్రిజీ ఆనంద బ్రహ్మ అంటే ఆయన ఇచ్చే ఈక్వేషన్ ఒకటే, శాకాహారం ప్లస్ ధ్యానం ఈజ్ ఈక్వల్ టు ఆనంద బ్రహ్మ అని ఈక్వేషన్ రాసేవారు.
ప్రతి సంవత్సరం వెళ్ళేవాడిని సార్ దగ్గరికి. సార్ ఆనంద బ్రహ్మ ఏం చేద్దాం అని. ఆయన ఇదే ఈక్వేషన్, శాకాహారం ప్లస్ ధ్యాన ప్రచారం ఈజ్ ఈక్వల్ టు ఆనంద బ్రహ్మ, ప్రచారం చేసుకోండి. 2012 తరువాత ప్రతి వ్యక్తికి పత్రిజీ యొక్క దివ్య శక్తితోని మరి ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ పట్టణం అంతా కూడా మరి భారతదేశంలోని ఎన్నో దేశాల్లో మనం కొన్ని లక్షల మంది శాకాహారులు ధ్యానులు తయారయ్యారు. ఎప్పుడైతే ఆ క్రిటికల్ మాస్ అంటే ఒక సందిగ్ధ కోణాన్ని దాటి మాస్టర్స్ ఎప్పుడైతే తయారయ్యారో అప్పుడు మరి అదే పత్రిజీ ఆ ధ్యానయజ్ఞంలో చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 2035 తరువాత 2035 సంవత్సరం తరువాత ప్రపంచం అంతటా కూడా ప్రతి ఒక్కరూ సంగీతంలోకి రావాలి అని ఒక సంగీత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ధ్యాన ప్రచారం జరుగుతున్నట్టని ఆయన తెలియచేయడం జరిగింది. సో దరిమిలా ఎంతోమంది మన ధ్యానులు ఈరోజు చక్కగా సంగీతాన్ని నేర్చుకొని మరి ప్రతి సంవత్సరం ఇదే ఆనంద బ్రహ్మ సంస్థ నుంచి శ్రీ త్యాగరాజ స్వామి ధ్యాన ఆరాధనోత్సవాన్ని అత్యద్భుతంగా మనం మొదలు పెట్టుకున్నాం. సో కాబట్టి శాకాహారం తెలీదు, అది అలవాటు చేసుకున్నాం. ధ్యానం తెలీదు, ధ్యానం వచ్చింది. మరి ఇప్పుడు కళల్లోకి రావాలి. రామారావు గారు మరి ఏ కళ నేర్చుకుంటారు? నాకు మీలో ఒక మంచి మృదంగం కనిపిస్తుంది. నాకు మీ మీద జోక్ వేయడం కాదు, పత్రిజీ మా మీద అప్పుడే జోక్ వేశారు. ఏ జీకే, మీ డాక్టర్లందరికీ ఏం పని ఉండదు, ఎప్పటి నుంచే నువ్వు ఏ డప్పో డోలకో నేర్చుకోవడం మొదలుపెట్టు. నాకు సాక్సోఫోన్ అంటే చాలా ఇష్టం. ఇవాళ స్వామీజీని కలుస్తాను కూడా, ఆయన రాలేదు. మరి నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను సాక్సోఫోన్, నో డౌట్ అబౌట్ ఇట్. నీలాగా వాయించలేకపోవచ్చు, కానీ నేను ఆనందించే వరకు వాయిస్తాను. మీ డాక్టర్లందరికీ ఒక 30 సంవత్సరాల తర్వాత మీకేం పని ఉండదు, ఎప్పటి నుంచో నువ్వు ఏదో సంగీతం నేర్చుకుంటే నీకు ఎవరో ఒక నీ మొహం చూసి డబ్బులు వేస్తారు నువ్వు వాయించిన దానికి, అదే నీ పొట్ట కాపాడుతుందని చెప్పారు పత్రిజీ ఎన్నోసార్లు. మీకు కూడా చెప్తున్నాను సార్, మృదంగం నేర్చుకొని మీరు స్టార్ట్ చేయాలి. రోజు మీ ఆవిడ చెప్పాలి, ఇదేంటి కొత్తగా మొదలుపెట్టారు మృదంగం అని చెప్పి. అర్ధరాత్రి వాయించకండి, తెల్లవారిప్పుడు వాయించండి. మీరు అందరికీ మృదంగం బాగా వాయిస్తున్నారు, కానీ అసలు మృదంగం వాయించండి. మా వాళ్ళు చాలా ఆనందిస్తారు ఈ మాట చెప్పిన వెంటనే, ఎందుకంటే 3 రోజులు బట్టి మీ మృదంగాన్ని చాలా విన్నారు మా వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది సంగీతం నేర్చుకుంటారో చేతులెత్తండి ఒకసారి. నేర్చుకుంటున్న వాళ్ళు, నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం వాళ్ళందరికీ కూడా. ఆనంద బ్రహ్మ కళాకారులకు ధ్యానం నేర్పుతుంది, ధ్యానులకు కళలు నేర్పుతుంది. అది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఎవరికైతే ధ్యానము కళలు 2 ఉన్నాయో వాళ్ళకి వంట కూడా నేర్పుతుంది. చక్కని వంట, పత్రిజీ నేర్పినటువంటి వంట. మరి మా సతీష్ గారి జ్యోతి మేడము మా ఇంట్లో పెట్టని రుచులు లేవు మొదట్లో, అలాంటిది ఈరోజు అద్భుతమైన పత్రిజీ వంటల్లోకి వచ్చేసారు. కేవలం కాయగూరలు చాలా సరళంగా ఒక్కసారి ఆ కోణం నుంచి ఈ కోణంలోకి అనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మన భాషలో చెప్పాలంటే వెజిటబుల్ మంచూరియా నుంచి చక్కని కాయగూరలు పత్రిజీ భోజనం దగ్గరికి ఒక మార్పు జరిగింది. పత్రిజీ ఒక సందర్భంలో ఈ కుట్టు మిషన్ ఉంది కదా, కుట్టు మిషన్ తెలియాలి, ఈ బట్టలు ఎలా కుట్టుకోవాలో మనకు రావాలి, కుర్చీ ఉంది ఆ కుర్చీ ఎలా చేయాలో రావాలి, ప్రతి కళని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని ఎన్నో సందర్భాల్లో తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ ఆనంద బ్రహ్మ యొక్క నినాదం అందరూ గట్టిగా చెప్పాలి. సంగీతం, నృత్యం, ధ్యానం. సంగీతం, నృత్యం, ధ్యానం. సంగీతం, నృత్యం, ధ్యానం. సంగీతం, నృత్యం, ధ్యానం. ఈ 3 రోజులు ఈ 3 ఉంటాయి మనకి.
రామారావు గారు మృదంగం కాదు, అసలు మృదంగం కూడా ఉంటుంది మనందరికీ. సో స్వామీజీ వారు ఈ జనవరి మాసంలో వచ్చారు. విజయనగరం మాస్టర్స్ అంతా వచ్చి, సార్ శ్రీకాకుళంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆనంద బ్రహ్మ మనకి ఇక్కడ కూడా కావాలి అని ఆ జనవరి మాసంలో మొదలైనటువంటి ఈ మొత్తం కార్యక్రమం ఈరోజు మొట్టమొదటి రోజుకి మనం శ్రీకారం చుట్టుకున్నాం.